తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం డిపిఆర్లో 62,352 కోట్లకు చూపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని 1,06,000 కోట్లకు పెంచిందని కాగ్ నివేదికలో వెల్లడించింది. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 1,47,427 కోట్లు ఖర్చవుతుందని కాగ్ రిపోర్టులో పేర్కొంది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువగా చూపించి ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువగా చూపారని కాగ్ తెలిపింది. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా 1,019 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసి అందులో భాగంగా భారీగా రుణాలు తీసుకున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా 15 బ్యాంకుల్లో 87,000 కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నట్లు కాగ్ నివేదించింది. అయితే గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలపై ఎక్కువగా ఆధారపడినట్లు చెప్పుకొచ్చింది. కాళేశ్వరం నిర్వహణ కోసం ప్రతి ఏటా 700 కోట్ల నుంచి 14,500 కోట్ల వరకు ఖర్చవుతుంది అంది. ఈ రుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందని నివేదికలో పేర్కొంది. ఈ విధంగా కాళేశ్వరం అప్పులు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతాయని కాగ్ పేర్కొంది. ఆసరా పెన్షన్లలో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో 2 లక్షల మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. దానివల్ల 1,175 కోట్లు దుర్వినియోగం అయిందని కాగ్ నివేదించింది. అయితే సమగ్ర కుటుంబ సర్వేలో 19% కుటుంబాల సమాచారం అందుబాటులో లేదని వెల్లడించింది. సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే 16% మంది అనర్హులకు ఆసరా పింఛను దక్కినట్లు తెలిపింది. ఆసరా సాఫ్ట్వేర్లో అనేక లోపాలున్నట్లు వెల్లడించింది.